ఏంటండి, నాకేమైంది? ఎందుకు నన్ను హాస్పిటల్లో అడ్మిట్ చేశారు? ఏంటండి ఇది? అబ్బే ఏం లేదమ్మా, చిన్న ఆపరేషన్ అంతే. ఆపరేషనా? టెన్షన్ పడాల్సిన అవసరం లేదు గుండమ్మ, చిన్నదంతే. అయినా ఆపరేషన్ ఎందుకు చేసినట్టు? భగవంతుడా, నీ దయ వల్ల మా అమ్మ బతికింది. అమ్మకి ఏ ప్రమాదం లేదు. నాకు అది చాలు. నోరారా అమ్మ అని తన కూతుర్ని నేనే అని చెప్పి ఆవిడికి దగ్గరయ్యే అదృష్టం ఎలాగో నాకు ఇవ్వలేదు. కానీ ఆవిడ ప్రాణాల్ని కాపాడే అదృష్టాన్ని నాకిచ్చావు. అది చాలు. అయ్యో, ఇంట్లో ఫంక్షన్ కదా, నేనిప్పుడు కనబడకపోతే వాళ్ళు గొడవ చేస్తారు. ఎక్కడికి వెళ్ళిపోయావని అత్తయ్య గొడవ చేస్తుంది. అర్జెంట్గా వెళ్ళాలి. అమ్మకి బానే ఉంది కదా, అది చాలు. అన్నయ్య, నీ బర్త్డే సెలబ్రేషన్ చేయాలని వదిన చాలా ఆశపడిందిరా. అందుకే ఈ డెకరేషన్ అంతా ఒంటి చేతితో తనే చేసింది. నీ పుట్టినరోజు తన జీవితంలో మరపురాని రోజులా గుర్తుండిపోవాలి అనుకుంది. ఆహా, అంత మరపురాని రోజుగా గుర్తుండిపోవాలి అని అనుకుంటే బర్త్డే సమయానికి లేకుండా ఎక్కడికి పోయింది? అలా వెళ్ళింది అంటే ఏదో బలమైన కారణం ఉండుంటుంది. అందుకే చెప్తున్నాను, మీరందరూ అనవసరంగా అది రాగానే గొడవలు పడాలని చూడొద్దు. అయితే గొడవ పడద్దంటావు నానమ్మా? అదెందుకు నీ బర్త్డే పార్టీలో లేకుండా వెళ్ళిపోయిందో తెలుసుకుందాం అంటున్నాన్రా. సరే రాని, తెలుసుకుందాం. ఏంట్రా తెలుసుకునేది? అందరూ ఎన్ని మాట్లాడినారో, ఎంత అవమానంగా ఫీల్ అయ్యామో తెలీదా? కరెక్టే మమ్మీ, అందరూ అన్నారు, అవమానం పడ్డాం. కారణం పల్లవియే, కాదనట్లేదు. కానీ నానమ్మ చెప్తుంది కదా ఏదో బలమైన కారణమని. రాని, అదేంటో అడుగుదాం.
ఎక్కడికెళ్ళావే నువ్వు? నిన్నే అడుగుతుంది, ఎక్కడికెళ్ళావ్? ఇంట్లో బర్త్డే ఫంక్షన్ జరుగుతూ ఉంటే ఎవరు మటుకు వాళ్ళని వదిలేసి నీ ఇష్టం వచ్చినట్టు చెప్పా పెట్టకుండా బయటికెళ్ళావా? ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ నువ్వు ఏది అని అడుగుతూ ఉంటే సమాధానం చెప్పలేక అత్తయ్య అటు చరణ్ తల దించుకోవాల్సి వచ్చింది తెలుసా? ఇప్పుడే కదే చెప్పింది, ఎందుకు రాగానే దాని మీద అరుస్తున్నావు? అవును అక్షిత, నానమ్మ చెప్పింది కదా, ఈవిడ గారి మీద అరవకూడదు, బుజ్జగించాలి. ఆవిడ ఎందుకు లేకుండా వెళ్ళిపోయిందో అడగాలి, అంతే కదా నానమ్మ? అదేదో నేనే అడుగుతాను, చెప్పు. ఇంట్లో నా బర్త్డే ఫంక్షన్ జరుగుతుంటే ఎక్కడికి వెళ్ళిపోయావు? నిన్నేనే అడుగుతోంది, నోరేమైనా పడిపోయిందా? సమాధానం రావట్లేదేంటి? అంటే బర్త్డే ఫంక్షన్లో నీ గురించి అనుకుంటారు అని, నువ్వు లేకపోతే వీళ్ళని ఏదో ఒకటి అంటారు అని వీళ్ళు అవమానపడాలనే కదా. ఇంటెన్షన్ అదే అయి ఉంటుంది. పనుంటే చెప్పి వెళ్ళేది కదా. మా ఆయన్ని బాధ పెట్టాలని నేనెందుకు అనుకుంటాను? మా అత్తయ్యని అవమానపరచాలని నేనెందుకు అనుకుంటాను? మరి అలా అనుకున్న దాన్ని ఎక్కడికి వెళ్ళావు? చెప్పమ్మా, ఏ పని మీద వెళ్ళావు, ఎక్కడికి వెళ్ళావు? కారణం లేకుండా వదిన ఎక్కడికి వెళ్ళదు నానా. అదేరా, ఆ కారణమే కదా చెప్పమంటుంది. చెప్పే. నాకు తెలిసిన వాళ్ళొకరు హాస్పిటల్లో ఉన్నారండి. వాళ్ళకి ప్రాణం మీదకొచ్చిందండి. ఆ పరిస్థితుల్లో నేను ఖచ్చితంగా వెళ్లాల్సి వచ్చింది. కాబట్టి ఫోన్ రాగానే హడావిడిలో నాకింకెవరితో మాట్లాడే పరిస్థితి లేకపోయింది. అందుకే చెప్పా పెట్టకుండా హాస్పిటల్కి వెళ్ళిపోయాను. ఆహా, ఇంతకీ ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని చెప్పినా ఆ పేషెంట్ ఉన్నారా పోయారా? అక్షిత,